చైనా అండ్ ఇండియా. ఈ రెండు దేశాలకి ఎక్కువ జనాభా ఉండేది. మనకంటే పెద్ద దేశాలైన అమెరికా, రష్యాలో కూడా అప్పుడే దీన్ని పెట్టారు ఒక 30 కోట్ల మంది. ఇప్పుడు పెరిగితే ఇంకొక 5 కోట్ల మంది పెరిగారు. అంత పెద్ద దేశాలలో కూడా ఇంత జనాభా లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనుకునేవాడు మేలు నొందుచు బ్రతకాలని కోరుకుంటే ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. మీలో ఒక్కసారి ఇప్పుడు చేతులు పైకెత్తండి. మేము మేలు నొందుచు బ్రతకాలనుకుంటున్నాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా. కొంతమంది చూడాడు అసలు చేతులు ఎత్తట్లా. దాని స్తోత్రం కలుగునుగాక. అంటే కీడు కావాలా? మేలే కదా కావాల్సింది. అప్రీతిని బిడ్డలారా, మేలు కావాలి. చదువుకునేవాడికి చదువులో మేలు కావాలి. వ్యాపారం చేసేవాడికి వ్యాపారంలో మేలు కావాలి. పంటలు పండించేవాడికి పంటల్లో మేలు కావాలి. ఏ వృత్తిలో ఉన్నవాడికి ఆ వృత్తిలో మేలు కావాలి. మేలు లేకుండా మనిషి కీడుతో ఆనందంగా సంతోషంగా జీవించలేడు. అందరికీ మేలు జరగాలని ప్రతి ఒక్కరికి ఆశే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అందరూ మేలు పొందాలనే, కానీ అందరికి మేలు జరగవే. అందరికి మేలు జరగవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా పిల్లలు కలెక్టర్లు అవ్వాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఆ రేంజ్కి వెళ్ళాలనుకుంటారు. కానీ ఆ రేంజ్ అంటే సామాన్యమైన విషయమా? ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అప్రీతిని బిడ్డలారా, అది సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల, ఎంత ప్రయాస, శ్రమ అనేది ఉండాలి. ఆశ అయితే ఉంది అట్లా ఉండాలని. నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమార్తె టీచర్ అవ్వాలి, ఆశలు ఉంటాయి. అదే రీతిగా మేలు పొందొచ్చు బ్రతకాలని అందరికీ ఉంది. కానీ ఆశ ఉన్నంత మాత్రాన అందుకోలే. ఈ రాత్రి మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మేలు పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారో ఆ మేలు జరిగే మార్గము మాత్రం మీకు చెప్తాను. నేను స్తోత్రం కలుగునగాక. నా సొంత మాటలు కాదు, దేవుని యొక్క వాక్యములో నుండి. అర్థమైందా? దేవుని యొక్క వాక్యములో ఎంతోమంది భక్తుల సముదాయం, వారి యొక్క హిస్టరీ అనేది ఈ బైబిల్లో ఉంది. అప్పుడు దీన్ని బిడ్డలారా, ఈ బైబిల్లో రాయబడినటువంటి ఒక్కొక్క భక్తుని చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడే భక్తులను ప్రేరేపించి వ్రాసినటువంటి శ్రేష్టమైన సంగతులు ఇవి. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతమందికి మేలు చేశాడు, ఎంతమంది కీడు జరిగింది అనే విషయాలలో ఎక్కువగా మేలు జరిగిన విషయాలు చెప్తాను మీకు. బైబిల్ అందరూ ఓపెన్ చేసి ఒళ్ళో పెట్టుకోండి. అప్పుడే దీన్ని బిడ్డలారా, మొట్టమొదటిగా మేలు పొందాలి అంటే దేవుని బిడ్డలు కానీ లేకపోతే ఈ లోకంలో ఎవరికైనా ఉండవలసిన కొన్ని అర్హతలు అనేది మనం చదువుకుందాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదవండి. ద్వితీయోపదేశ కాండము. మేలు పొందాలంటే ఏమి చేయాలి? ప్రశ్న. మేలు పొందాలని చేతులు ఎత్తారు మీరు. అప్రియ దేవుని బిడ్డలారా, మేలు పొందాలని ఆశిస్తున్నా మేలుకు బదులు కీడే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనే విషయం తర్వాత తెలుసుకుందాం. మేలు పొందాలంటే దేవుడు చెప్తున్న కొన్ని విషయాలు. ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 24వ వాక్యం. డెటర్నోమీ చాప్టర్ 6 వర్స్ 24. మనకు నిత్యము మేలు కలుగుటకై. అక్కడ చూడండి, మనకు నిత్యము, ఎప్పుడో ఒకసారి కాదు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు చూడండి, పోయిన వారంలో మాకు అది జరిగింది, పోయిన నెలలో మాకు అది జరిగింది, పోయిన సంవత్సరం మాకు అది జరిగింది. ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు జరగలేదని అర్థం. అయితే నిత్యము మేలు కలగాలి అంటే యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు దేవుడైన యెహోవాకు భయపడి. ఇక్కడ చూడండి, మేలు కలగాలంటే యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెవరమైనా సరే, ఏ కులమైన, మతమైనా, ఏ ప్రాంతం వాడవైనా, ఏ చర్చి వాడవైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ మినిట్స్ అయినా ఆయనకు అవసరం లేదు. మేలు పొందటానికి తగిన అర్హత ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా దేవుడు అప్పుడే దీని బిడ్డలారా మేలు చేస్తూనే ఉంటాడు. మన బ్యాంకులో డబ్బులు వేస్తాం, అక్కడక్కడ ఏటీఎం కార్డులు ఉంటాయి. ఆ ఏటీఎం షాప్ రూమ్లు ఉంటాయి. అక్కడికి ఆ డబ్బులు వేసినోడు వెళ్తున్నాడా లేకపోతే ఇంకోటి వెళ్తున్నాడా దానికి అవసరం లేదు. కార్డు పెట్టాడా లేదా అది కావాలి. దాని స్తోత్రం. కార్డు పెట్టాడా, తగిన పాస్వర్డ్ నొక్కాడా లేదా అన్నది కావాలి, అంతే. లేకపోతే ఎవరో ఏందన్నది అవసరం లేదు దానికి. అలాగే దేవునికి ఇదిగో ఈ లోక సంబంధంగా పలానా 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 కొంతమంది చెప్తారు చూడండి, మా దగ్గరికి వస్తేనే మేలు జరుగుతాయి. అబ్బో, హల్లెలూయా. అంటే మా దగ్గరికి వస్తేనే మేలు జరుగుతాయి అని చెప్తారు కొంతమంది. మీ దగ్గరికి వస్తేనే మేలు జరుగుతాయి, ఇంకెక్కడ జరగవా? అవన్నీ నథింగ్.
దేవుడికి అది అవసరం లేదు, అది దుర్బోధ. దేవుడు చెబుతున్నాడు మేలు పొందాలంటే వాక్యం చెప్తున్నాడు అక్కడ ఏమని తెలుసా? మనకి నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి దేవునికి భయపడి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవరికి భయపడాలి మనం? చెప్పాలండి. భార్య అంటే భయమే, భర్త అంటే భయమే, తల్లిదండ్రులు అంటే భయమే, టీచర్ అంటే భయమే, ఇంకొకరంటే భయమే, మేస్త్రి అన్న భయమే, కూలికి పోయే వాళ్ళకి అమ్మో టయానికి పోతే ఎక్కడ వెనక పంపించేస్తాడని అందరి భయం ఉంది. కానీ లేనిదేంటి చెప్పండి? దేవుని భయం. వాక్యం చెప్తుందో తెలుసా? నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దైర్ ఐస్. వారి కన్నుల ఎదుట దేవుని భయమో లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దేర్ ఐస్. అందుకని ఏముంది? డిస్ట్రాయ్, అన్పీస్. వారి యొక్క జీవితంలో నాశనము, అశాంతి దాగి ఉన్నది. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. దేవుని భయము ఏ వ్యక్తికైతే ఉంటుందో, దేవుని భయము ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దేవుని భయము ఏ సంఘంలో అయితే ఉంటుందో, అక్కడ ఏం జరుగుతాయి? మేలులు జరుగుతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక అక్కాయి అడావుడిగా పోతా ఉందండి ఎక్కడికో. పోయే వాళ్ళని మనం ఎందుకు ఆపాలి చెప్పండి? కానీ ఆపాను. ఎక్కడికి వెళ్తున్నాం అక్కయ్య అంటే, అయ్యా నెల్లూరులో రొట్టెలు ఇస్తున్నారంట దర్గాలో అన్నది. దేనికి అంటే, మా పిల్లలకు చదువు సరిగ్గా రావట్లేదు, చదువులో మేలు పొందటానికి ఆ దర్గా దగ్గర ఏదో రొట్టెలు ఇస్తే అవి తీసుకొచ్చి పిల్లలకు పెడితే చక్కగా చదువుకొని ఆబ్సెంట్లు లేకుండా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చెప్పండి? స్కూల్కి వెళ్తారని మేలు, ఇదిగో ఈ చదువు విషయంలో మేలు జరిగిద్దని అక్కడికి వెళ్తున్నానయ్యా అన్నది. అట్టట జరిగిద్దక్క మేలు అని అంటే, మనం ఆమెకి ఎంత చెప్పినా వినేటట్లేదు. కొంతమంది వినరు, వాళ్ళకి తెలియదు. అర్థమైందా? చెబితే వినరు. వీళ్ళు ఎవరయ్యా అంటే, ఇది ఏ మతం కాదు, ఒకటే ఒక మతం, రెట మతం. అది దేవుని స్తోత్రం. వాళ్ళకి అర్థం కాదు, ఇంకోళ్ళు చెబితే వినరు. అందుకనే ఏ మతం కొంతమంది నన్ను అడుగుతారు, అన్నా మంది పెంకు మతమా అని. పెంతుకొస్తని రాకుండా పెంకు మతం అంటారు. అసలు మతమే లేదు. హల్లెలూయా. ఇది కేవలం మార్గం మాత్రమే. అందరం దేవుని బిడ్డలం. యేసయ్య నేనే మార్గమును, ఐ యామ్ ద వే అండ్ లైఫ్ అండ్ ట్రూత్. నేనే మార్గమును, సత్యమును, జీవమును చెప్పాడు తప్ప నేను ఒక రిలీజియన్ స్థాపకుడిని లేకపోతే ఒక రిలీజియన్ ఫౌండర్ అని చెప్పలే ఆయన. దేవుని స్తోత్రం కలుగున కాక. మొత్తానికి మనం చెబితే వినలా, వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఎందుకు ఆ మార్గంలో వెళ్తా? అక్క ఆ దర్గా దగ్గరికి వెళ్ళి రొట్టెలు తెచ్చుకొని పిల్లలు పెట్టావా అన్న. పెట్టానయ్యా. బాగా వెళ్తున్నారా స్కూల్కి? అప్పుడన్నా వారానికి 1-2 రోజులు ఆగేవాళ్ళు, ఇప్పుడు పూర్తిగా ఆగిపోయారు. ఇప్పుడు పూర్తిగా మేలు జరిగిందా, కీడు జరిగిందా? రొట్టెలు తెచ్చుకొని తింటే మేలు జరగదు, తాయితులు వేస్తే మేలు జరగదు, అంతరాలు కడితే మేలు జరగదు, చెట్లకి ఏదో పసుపు నీళ్ళు కొడితే మేలు జరగదు. నువ్వు ఎవడవైనా ఎక్కడ ఉన్నా మేలు జరగాలంటే కంపల్సరిగా నువ్వు దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. నేను స్తోత్రం కలుగున గాక. కళ్ళు ఇచ్చిన దేవుడు చూస్తున్నాడు, నోరుచ్చిన దేవుడు మాట్లాడతాడు, చెవులిచ్చిన దేవుడు వింటున్నాడు. ఈ భయము ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభమవుతుందో అప్పటి నుండి దేవుడు నీ జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు? వెలుగు చేస్తూనే ఉంటాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని భయము కావాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఒక దేశం ఉందండి. ఆ దేశం పేరు ఈజిప్టు. ఆ దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. ఆ దేశపు రాజు అన్నాడు, ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల విషయంలో, ఇదిగో ఈ ఇశ్రాయేలీలు స్త్రీలు చాలామంది గర్భం ధరించారు. వారు ఒకవేళ కనేటప్పుడు అబ్బాయి కానీ పుడితే చంపేయండి, అమ్మాయిలు పుడితే వదిలేయండి. ఎందుకని? అబ్బాయిలు పుడితే ఏదో ఒక దినాన వాళ్ళు గొప్పవారైపోయి శత్రువు సమూహంతో కలిసి మనతో విరోధంగా పోరాడితే మన సైన్యము వీక్ అయిపోద్ది, వాళ్ళు మన బానిసత్వం వెళ్ళిపోతారని విధానములో గట్టిగా ఆజ్ఞాపిస్తే, నా ప్రియమైన బిడ్డలారా, ఏం జరిగింది తెలుసా? ఈ మంత్రసానులంట దేవునికి భయపడ్డారంట. వాక్యం చెప్తుంది నిర్గమాకాండం 1వ అధ్యాయం. నా ప్రియమైన బిడ్డలారా, నిర్గమాకాండం 1వ అధ్యాయం 17 అలాగే 20 వాక్యం చదివితే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగ పిల్లలను బ్రతకనివ్వగా ఆగండి.
రాజు ఏమన్నాడు? మగపిల్లలైతే చంపేయండి అన్నాడు, ఆడపిల్లలైతే బ్రతకనేమన్నాడు. కానీ ఇక్కడ మంత్రసానులు ఇప్పుడు ఉన్నారో లేదో మంత్రసానులు. ఇప్పుడు ఏంటండి, కొంచెం గర్భం రాగానే హాస్పిటల్లో ఆటోని పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి, అక్కడ బాగానే పట్టుకోయటం. ఇప్పుడు కనేదాకా కూడా ఉంచట్లా. నేను స్తోత్రం. ఆపరేషన్ సిజరింగ్ అనమాట. ఏంటనంటే అబ్బో అంత రిస్క్ మేము తీసుకోలేవండి. ఒకసారి ఆపరేషన్ చేస్తే 70,000, 60,000, 50,000 హాస్పిటల్ ఒక తీరి, ఒక్కొక్క హాస్పిటల్ ఒక తీరిలో ఉంది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో మంత్రసానులు ఉండేవాళ్ళు. ఈ మంత్రసానులు వాక్యం చెప్తుంది దేవునికి భయపడ్డారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనుషులకు భయపడ్డారా? దేవుడికి భయపడ్డారా? మనుషులు అంటే సామాన్యమైన మనుషులు కాదు, దేశాన్ని పరిపాలించే ప్రభుకే భయపడిన వాళ్ళు. ఈ రోజున ప్రతి ఒక్కరికి భయపడతావు. మళ్ళీ ఆదివారం మొత్తం బైబిల్ పట్టుకొని నేను పెద్ద భక్తురాలని పరిగెత్తున్నా. దేవునికి తప్ప ఈ భూమి మీద ఎవరికి భయపడకూడదని వాక్యం చెప్తుంది. శరీరమును చంపేవాడికి, ప్రాణం తీసేవాడికి భయపడద్దు. శరీరమును, ప్రాణమును, ఆత్మను మూడిటి కలిపి అగ్నిగుండములో పడవేసేవానికే భయపడాలి. ప్రతి ఒక్కడికి భయమే. పోలీసు వాడిని చూస్తే ఎంతమంది భయపడతారు? ఇక్కడ చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఒక పర్మిషన్ కోసం. నేను స్తోత్రం. అదే మేడికొండూరులో మీటింగ్ జరుగుతుంది. సాయంత్రం వేళల్లో పోయి, సార్ కొంచెం పర్మిషన్ కావాలంటే నీకు ఎన్ని గుండెలు అయ్యా, ఇప్పుడు వచ్చి పర్మిషన్ తీసుకుంటున్నావు అన్నాడు. నవ్వుతా. నేను స్తోత్రం. అసలు భయం లేదా మీకు? ఇంత పెద్ద సభలు పెడతా ఇక్కడ, ఇప్పుడు వచ్చి పర్మిషన్ తీసుకుంటున్నావు అంటే, పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నామండి ఎప్పుడో అన్నా. ఎక్కడ? అక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ తీసుకున్నావు. ఎప్పుడో అక్కడ తీసుకున్నావు. ఏదో మీరు అధికారులు కదా చెప్పాలని ఒక మాట చెప్తున్నావు అంటే నవ్వుతా. సరే కొద్ది సౌండ్ తగ్గించి పెట్టుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి ఒక్కరికి భయపడితే ఈ భయపడే వాళ్ళు నరకములో మొదటి రిజర్వేషన్ వాళ్ళదేనంట. 21 ఇది ఎక్కడ? ప్రకటన గ్రంథం 21:8 ఉంటుందండి. పిరికివారు అని ఉంటుంది అక్కడ. చూడండి, పిరికివారు నరకంలో మొట్టమొదటి సీట్లో కూర్చునేది వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద మనం భయపడవలసింది ఒక్క దేవాది దేవునికి మాత్రమే. ఇక్కడ మంత్రసానులు ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడితే 20వ వాక్యం ఏమని రాయబడిందంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు? చెప్పండి అమ్మా. ఆ మంత్రసానులకు ఏం చేశాడు? ఈ రోజున మేలో 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 అని పాట పాడుతున్నావుగా మేలు కావాలని. మేలు కావాలంటే మొట్టమొదటి నీ జీవితంలో ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? దేవుని భయం ఉండాలి నీకు. దేవుని భయం. వాళ్ళ భయం, వీళ్ళ భయం, వీళ్ళ భయం, అందరి భయం ఉంది నీకు. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నవాడు నరహత్య చేయడం, మనుషులను చంపడం. కొంతమంది కత్తులతో చంపుతారా, మరి కొంతమంది మాటలతో చంపుతారు, ప్రవర్తనతో చంపుతూ ఉంటారు. మరి కొంతమంది అంటారు, అమ్మో ఏడ నేను చావలేకపోతున్నా, ఏట వెళ్ళిపోవాలనిపిస్తుంది. కారణం ఏంటి? సూటుపోటు మాటలు, ప్రవర్తన సరిదిద్దుకొని దేవుని భయము కలిగి ఈ భూమి మీద బ్రతికితే, ఈ భూమి మీద లోకమంతా నిన్ను వెలివేసినా, తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే నీ పేరు చెడ్డదని కొట్టేసినా, దేవుడు నీకు మేలు చేస్తూనే ఉంటాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన మన చర్చి దగ్గరికి వచ్చాడు. మాస్టర్ గారండి, మీరు చర్చి ఎదురు గేటు పెట్టారు, వాస్తు చూశారా అన్నాడు. చూసాం. అటు చూస్తే దొడ్లు చూస్తే ఆ రోడ్డుకి పోటీ పెట్టారు. వాస్తు చూశారా అన్నాడు. చూసాం. ఇదిగో బిల్డింగ్ చూస్తే ఎట్ట కట్టారు అన్నాడు. నేను అన్నాను, అసలు దేవుని నమ్మినవాడా కాదా అంటే, నేను చర్చికి పోతానండి అన్నాడు. నేను చెప్పాను, శని గోషిలో పెట్టుకొని కాశీకి పోయినా తీరదరబ్బాయి, హృదయంలో ముందు దైవ భయం ఉండి పవిత్రత నేర్చుకుంటే ఎట్టగట్టినా సరే దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం చెప్పి ఆయనకి ఏం అర్థం కాల, ఏదో కొనుక్కోవడం పోయాడు. ఆ సినిమా హాల్ ఎదురు బోర్లు పడ్డాడు, మూతి పళ్ళు రాలి కాలు విరిగితే మళ్ళీ భార్య ఫోన్ చేసింది, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయమని. వాస్తు చూసినోడికి జరిగింది చూడండి కీడాడ. దేవుని స్తోత్రం కలుగునగాక. వాస్తుల్లో, తాయితుల్లో, అంతరాల్లో, కొబ్బరి బోండాల్లో, కొబ్బరి చెప్పుల్లో, వాటిలో ఇట్లా ఏమీ లేదు. దైవ భయం ఉంటే దేవుడు మేలు చేస్తాడు. ఇక్కడ మంత్రసానులు దేవునికి భయపడితే దేవుడు అంట వాళ్ళకి ఏం చేశాడు? వంశాభివృద్ధి కలుగజేసాను, మేలు చేసాను. యేసేపు అంటున్నాడు, యేసేపు ఆదికాండం 42:18 అంటాడు, నేను దేవునికి భయపడేవాడను. హల్లెలూయా. దేవునికి భయపడేవాడను. ఐ వాజ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్. నా హృదయములో దేవుని భయం కలిగి ఉన్నాను.
యోసేపుని తల్లి చనిపోయి తల్లి దూరం అయిపోయింది. తండ్రి అన్నదమ్ముల మాట విని అప్పుడే బిడ్డలారా తండ్రి ఏం చేయలేదు, అన్నదమ్ములు అతను దూరం చేశారు. అలాగే నమ్మిన కుటుంబంలో నిందలు వేయబడ్డాయి. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడండి. ఏ పాపం చేయని యోసేపు. కానీ ఎక్కడైనా సరే దైవ భయం కోల్పోయి పాపం చేసినట్టు బైబిల్ వాక్యంలో లేదు. అతను కీడు జరిగినట్టే ఉంది కానీ కీడు జరగల. అప్పుడే బిడ్డలారా గుంటలో నుండి సింహాసనపు స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దైవ భయముతో బ్రతుకుతున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ యథార్థతను బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ఈ రోజున కొంతమంది నిన్ను ఏలుబెట్టి హేళన చేయొచ్చు. నీ హృదయంతరంగాన్ని ఎరిగిన మహాదేవుడు ఏదో ఒక దినాన్ని నిన్ను అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తాడు? ఆ రోజు ఎవడైనా ఆపగలడా? నిందలు వేసిన వారు ఆపారా? అమ్మి వేసిన అన్నదమ్ములు ఆపారా? అతనికి జరిగిన మేలుని దేవుడు ఒకడిని హెచ్చించగలడు, ఒకడిని తగ్గించగలడు, ఒకడి మేలు చేయగలడు, ఒకడి కీడు చేయగలడు, చంపగలడు, బ్రతికించగలడు. అన్నీ ఆయన యొక్క చేతిలోనే ఉన్నాయండి. ఏకిలా బ్రహ్మాండం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు వర్షం రావాలంటే వస్తుంది, ఆపేయగలిగితే ఆపేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఉందండి. అందుకని ఆ మహాదేవునికి భయపడ్డాడు యోసేపు. నేను దేవునికి ఒక స్త్రీ యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు నీ కండలు బాగున్నాయి, నీ బుగ్గలు బాగున్నాయి, నువ్వు ఎర్రగా ఉన్నావు, చాలా చక్కనోడివి, అటు ఇటు చూడు, ఎవరు లేరు, పని కానిచ్చేద్దామా అన్నది. పని కానిచ్చేద్దామా అన్నది. నీకు అర్థం కాలేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. పాపం చేద్దామా అంటుంది. పాపం చేద్దామా? ఇప్పుడు పాపము చేయకుండా అడ్డుకోవడానికి తల్లి లేదే, తండ్రి లేడే. ఒకవేళ పాపం చేస్తా దొరికితే పరువు పోదు కదా, బానిస కదా. ఎవరు లేరు కదా, ఎవరు లేరు కాబట్టి గాలుడైపోయాళ్ళే అనుకుంటారు. ఎవరు లేరు అక్కడ. ఎవరు లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, నమ్మిన యజమానుడు కూడా ఇంట్లో లేకపోయినా, యజమానురాలు కన్నేసి పాపం చేయమని ప్రయత్నం చేస్తే ఒక్కటే ఒక మాట అన్నాడు, నేను దేవునికి. చప్పట్ల కొట్టి గట్టిగా. హల్లెలూయా. భార్య కళ్ళు కప్పెట్టి, భర్త కళ్ళు కప్పెట్టి, అన్నదమ్ములు కళ్ళు కప్పెట్టి, అక్క చెల్లెలు కళ్ళు కప్పెట్టి, సమాజం కళ్ళు కప్పెట్టి, విచ్చలవిడిగా అందం ఉందని, జ్ఞానం ఉందని, శక్తి ఉందని, బలం ఉందని, ఏ భయం లేకుండా ఈ భూమి మీద బ్రతికితే ఏదో ఒక దినాన దేవుని శిక్షణ తప్పించుకోలేవు. దేవుని కోపం రగిలిందంటే నీ జీవితం బుడగలాగా చితికిపోతుంది. జాగ్రత్త. ఈ రోజుకి ఇంకా ఎన్నో తప్పులు చేస్తున్నా దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన మహాప్రేమ మారుతావని, ఆయన మహాకృప మారుతావని. నిన్ను బట్టి నీ భర్త ఎన్ని రోజులు ఏడ్చాడు, నిన్ను బట్టి నీ భార్య ఎన్ని రోజులు ఏడ్చింది. బయటికి చెప్పుకోలేక, లోన భరించలేక, అది ఎక్కడికి మోసుకొని పోలేక. నా ప్రీతిని బిడ్డలు ఎన్ని రోజులు ఏడ్చుంటుంది, ఎన్ని రోజులు ఏడ్చుంటాడు భర్త. పాపము జోలికి పోవద్దు. పాపము నిప్పు లాంటిది. తప్పుని నిప్పుని ఎవడు కప్పిపెట్టలేడు. నిప్పును కప్పిపెడతారు ఎవరైనా? అలాగే తప్పును కప్పిపెట్టగలరా? ఒకవేళ నీ మీద వేయబడ్డది నిందలైతే దేవుడు మాసిపోయేటట్టు చేస్తాడు. ఎందుకంటే యోసేపు మీద కూడా నిందలు పడ్డాయి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరో ఏదో అన్నారు. ఏరా యోసేపు, తల్లి లాంటి దాంతో పాపం చేయాలనుకున్నావా? చూడండి, ఆ స్త్రీ అంట పాపం చేయమని ప్రేరేపించింది. ఆ పాపం చేయమని ప్రేరేపించిన ఆవిడ పాపం చేయలేదని మళ్ళీ నింద కూడా వేసింది. అప్పుడు యోసేపు వెళ్ళి, నేను చంపేస్తానే, అలాంటి దానా ఇలాంటి దానా, పాపం చేయమని చెప్పింది నువ్వే, మళ్ళీ నా మీద నిందలేస్తావని అన్నాడా? నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తామండి? దేవుని బిడ్డలో దేవుని భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నోరెత్తుతామా? తిట్టగలమా? కొట్టగలమా? ఎందుకని? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నోరు తెరువలేదా ఏ ప్రేమ. ఈ రోజున దేవుని బిడ్డలలో కూడా కొంతమంది నోరు తెరవకపోతే అబ్బో ఇటు చేతగానోడు ఏమనుకుంటారు. నోరు తెరవగా కూడా మనం నోరు తెరిస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు. కొన్ని సందర్భాల్లో దేవునికి అప్పగించి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించి సైలెంట్గా ఉండాలి మనం అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన తీర్పు వచ్చిందనుకో ఈ భూమి తల్లకిందులైపోతాయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ
ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణా దయగల పాత్ర. ఆ రోజు యేసేపు సైలెంట్గా ఉండటం వలన 14 సంవత్సరాలు చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. ఆ రోజు యేసు ప్రభువారు ఏ పాపం చేయకపోగా భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని ఆ శిలువ శిక్షను అనుభవించాడు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య సాక్ష్యం పరిమళించింది, యేసేపు సాక్ష్యం పరిమళించింది. ఈ రోజు నువ్వు కూడా కొంచెం ఓర్చుకో, కొంచెం భరించు, కానీ పాపం మాత్రం చేయదు. పాపానికి దూరంగా పారిపో. ఇదిగో చూడండి, నా చేయి పట్టుకున్నాడు, నా వస్త్రం లాగాడు, ఎన్ని నిందలేసి ఉంటారు, కానీ ఎన్ని పట్టించుకోలేదండి. ఎందుకంటే దైవ భయం ఉంది కాబట్టి న్యాయము కొరకు పోరాడలేదు, న్యాయము కొరకు ప్రయత్నించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భయము ఎవరికైతే ఉంటుందో ఒంటరిగా ఉన్న వందల మధ్యలో ఉన్న ఆటోమేటిక్గా మనస్సాక్షికి వర్తమానం వచ్చేస్తుంది. అమ్మో, మనుషులు చూడపోయిన దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడపోయిన దేవుడు చూస్తున్నాడు, భరించేస్తారు. దేవుడు మేలు చేయాలంటే మొట్టమొదటిగా ఏ ఉండాలి చెప్పండి? దేవుని భయం ఉండాలి. హల్లెలూయా. రెండోది దేవుని మాట వినాలండి. ద్వితీయోపదేశకాండం 12:28. నేను స్తోత్రం కలుగును గాక. అయ్యా ఒక 10 నిమిషాలు శబ్దాలు చేయమాకండి. 10 నిమిషాలు ఎవరు శబ్దాలు చేయకూడదు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది చూడండి అక్కడ 12:28. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి, చూడండి మళ్ళీ ఇక్కడ రాయబడింది, నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా వినవలెను. చూడండి, మేలు జరగాలంటే దేవుడి మాట వినాలంట. ఒకటి దేవుడికి భయపడాలి, రెండోది దేవుని మాట వినాలి. ఎవరెవరో మాటలు వింటాం, గాలి మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, అర్థం లేని మాటలు, వంకర టింకర మాటలు, కొంపలు కూల్చే మాటలు, అగ్ని లాంటి మాటలు, సోది మాటలు, ఎన్నెన్నో మాటలు వింటాం. కానీ వినవలసింది ఎవరి మాట చెప్పండి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపుటలు, నీ పలుకులే ప్రాణాధారాలు, నీ మాటలే జీవపుటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. మాట్లాడు నాతో మాట్లాడు. హల్లెలూయా. మనుషుల మాటలని కొంపలు కురుస్తాయి, కొంపలు కురుస్తాయి. అప్రియమైన బిడ్డలారా, ఒక సహోదరుడు ఉన్నాడు నాకు తెలిసినట్టుగా. ఒక అక్రమ సంబంధమైన ఒక స్త్రీ వల్ల పడిపోయాడు. పడిపోయినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, భార్య వాళ్ళ అన్నదమ్ముల చేత చెప్పించింది, వినపడలేదు. ఈ భార్య మాట వినట్లేదు. చక్కగా వారం ప్రార్థనకి వెళ్ళింది, భక్తిలో ఉంటుంది, యథార్థంగా జీవించింది. కానీ ఏమో చెప్పే మాటలు అతనికి చెవులు రుచించట్లేదు. అయ్యా అలా చేయకూడదయ్యా, తప్పయ్యా. ఈలోపు అన్నదమ్ములు అన్నారు, ఇలాంటి వాడి దగ్గర ఏం కాపురం చేస్తావే నువ్వు, ఇక్కడ వాడిని ఎప్పుడైనా చంపేస్తాడు, అదిగో ఆ పాపిష్టి దానికోసం అది ఇదని చెబితే, అయ్యా నేను మీ ఇంటికి వస్తాను, వదిలిన నన్ను ఏమంటారు, మొగుడిని మార్చుకోవడం చేతగాని దానివి, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా ఉండగలుగుతావని మీరు లేనప్పుడైనా అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, మందిరానికి వెళ్తున్నా, నీ భర్తనే మార్చుకోలేకపోయావు, నువ్వు ఇంకెవరిని మార్చగలవు, నీ ప్రార్థనలో పవర్ లేదా, నీ భక్తిలో సారము లేదా, శక్తి లేదని మాట్లాడతారు. అందుకని నేను ఇక్కడే ఉంటాను. ఎన్ని దెబ్బలు తింటావే వాడి చేత, ఎన్ని దెబ్బలు తింటావు,
నీకు తోబుట్టులుగా పుట్టడం మేము చేసుకున్న పెద్ద కర్మే అని చెప్పి అన్నదమ్ములు కూడా చేతులు పెట్టుకుంటారు. ఈ మనగాడు ఏం చేశాడంటే, నా ప్రియదిని బట్టి ఇంచుమించు 5-6 సంవత్సరాలు ఆవిడతో చట్టాపట్టాలు వేసుకుని ఎక్కడెక్కడ తిరగంగా వీడికి ఒకరోజు ఆరోగ్యం చెడిపోయింది. దగ్గుతూ ఉంటే కళ్ళు పడతా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఇదే గుంటూరు హాస్పిటల్కి. రక్తం కక్కుతున్నాడు. డాక్టర్లు చెప్పారు అతను టీబీ జబ్బు వచ్చేసింది అని. ఏ జబ్బు వచ్చింది? టీబీ జబ్బు వచ్చింది అని. ఆ మాట ఎవరికి చెప్పారు? అది అమ్మగారికి చెప్పారు. ఏ అమ్మగారికి? ఇల్లీగల్ సంబంధం. అమ్మగారికి చెబితే ఆమె ఏమన్నది తెలుసా? వాడు నిజంగా నాకు భర్త కాదండి, ఒక ఫ్రెండ్ అండి అన్నట్టుగా మాట్లాడింది. దాని స్తోత్రం కలుగునగాక. ఏదేమైనా ఆయన ఒక 5-6 నెలల కంటే ఎక్కువ బ్రతకడమ్మా, ఇది పరిస్థితి అన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ ఇంటి బజార్లో తీసుకొచ్చి వదిలిపెట్టి ఇల్లు ఇంక చిన్నగా ఇల్లు ఇంక మీ ఇంటికి వెళ్ళే అన్నది. అంతకుముందు ఫోన్లు చేసి అక్కడున్నానరా ఇక్కడున్నానరా, నేను నమ్ముకున్నాను, నన్ను ఎటు చేస్తావా అని శోధించిన ఈ సైతాను ఎప్పుడైతే వీడికి జబ్బు వచ్చిందని తెలిసిందో కరెక్ట్గా వాడి ఇల్లు అది అలా ఉందనుకోండి, ఇట్లా బజార్లో వదిలిపెట్టి ముందు ఇంటికి వెళ్ళే, తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ ఫోన్ చేస్తాను, అదే ఫోన్ లేదు. వాడు ఆలోచిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు నా డబ్బు అంతా తినేసావు, నా అందము బలమంతా అరిగిపోయింది నీ దగ్గర. నా భార్య ముందే చెప్పింది, ఎప్పుడో చెప్పింది ఆ దేవత, ఏదో ఒక రోజు నువ్వు నీ సారం అంతా అయిపోయినప్పుడు నిన్ను నడివీధిని పడేసిద్ది ఆ స్త్రీ. నీ చెప్పిన అర్థం కావట్లేదు, నేను ఆ పుట్టింటికి పోలేక కాదు అది ఇదని ఎంత చెప్పినా వాడికి అర్థం కాలేదు. ఆ రోజు గుర్తు చేసుకుని వెళ్తున్నాడు, ఏ ముఖంతో ఇంటికి పోవాలని చెప్పి నా ప్రియతని పెట్టారు. వాళ్ళ దగ్గరలో ఒక పెద్ద బావి ఉందండి. బావి దగ్గరికి వెళ్ళి ఇక తూకాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ భార్య కూరగాయలకి వెళ్ళి వస్తా ఉంది. దూరం నుండి గమనించి, నా భర్తలాగే ఉన్నాడే అని చెప్పి ఆయన ఎక్కాడు. దాన్ని ఏమంటారు, అరుగు మీదకి ఎక్కాడు. ఇటు దూకపోయేసరికి వెనక చొక్క వెనక లాగింది. ఏమైందండి ఏంటంటే కాలు పట్టుకొని నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుకొనగాక. కాలు పట్టుకొని నడుస్తున్నాడు. అమ్మా నువ్వు నాకు భార్య కాదు, తల్లి దేవత అమ్మ. ఆ రోజు నువ్వు చెప్పావు, నాకు అర్థం కాలేదు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసు. హల్లెలూయా. ఆ పైకి లేపుకుంటే ఆ కాలు మీద పడి అని కక్కితే రక్తం నా ప్రియతని బిడ్డలంత ముద్దలాగా పడింది. ఏమైందండి ఇక నన్ను క్షమించుతామా, చాలా తప్పు చేశాను. ఆ సైతాన్ని మాట్లాడింది. అప్పుడు అందం ఉంది, బలం ఉంది, నన్ను క్షమించకూడదన్నమాట. ఆమె ఇదే గుంటూరు కొత్తపేట ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి, అప్పుడు ఇదేం పెట్టారు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిన ఎవరు సహాయం చేయకపోతే ఆమె మున్సిపాలిటీ చెత్త ఊడ్చుకోవడానికి నైట్ వెళ్ళి, అప్పుడే తిరిగి పెట్టారు. పగలంతే మా ఉండేది, నైట్ పిల్లోడిని ఆ భర్త దగ్గర నుంచి ఆ చెత్త ఊడ్చుకొచ్చి ఆ వచ్చి 400-500 కూడబెట్టి భర్తను బాగు చేయించుకుంటే ఈరోజు వాడు పాస్టర్ అయ్యాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మేలు జరగాలంటే దేవుని మాట వినాలి. ఇక్కడ ఈ భార్య దైవ సన్నిధికి వెళ్ళేది కనుక దేవుని మాటలు చెప్పింది, పాపం చేయకూడదయ్యా, పాపమునకు జీతం మరణమయ్యా, వద్దయ్యా అంటే వాడికి అన్నీ ఉన్నప్పుడు లోపడ్డా, లోపడలేదు. ఇంక ఇప్పుడు ఎక్కడన్నా కనపడినప్పుడు నాకు అయ్యా అక్కడ బాగుందంటే నా తల్లి బాగుండాలని అంటాడు. నా తల్లి అంటాడు, భార్య అనడం. ఏమో స్తోత్రం, నా తల్లి బాగుండాలనేనయ్యా, అటు ఇటు కోడలు కూడా ఎక్కువ చెప్పట్లేదు, ప్రార్థన చేయమని చెప్తున్నాను. దేవుని భయము ఒకటి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట ఏం చేస్తుంది తెలుసా? ఒకటి మన జీవితంలో జీవాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. రాత్రి అంతా శ్రమపడి
వల వేసిన ఒక్క చేప ఏం దొరికిందా? కానీ యేసయ్య మాటకు లోబడి వల వేస్తే విస్తారమైన చేప. ఈ రోజున ఎంతమంది మాటని మోసపోతావు, ఇంకా బుద్ధి రాలేదా? ఎంతమంది మాటని ఇప్పటికే మోసపోయావు, ఇంకెంతకాలం మోసపోతావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు జీవం గల మాటలు, దేవుని మాటలు పవిత్రమైన మాటలు, దేవుని మాటలు సత్యమైన మాటలు. వాక్యం చెప్తుంది, నా మాటలు అగ్ని వంటివి, బండన బద్దలు చేయు సుత్తి వంటివి, నా మాటే సత్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్యమైన దేవుని మాట వినక సంపే మాటలు వింటారు భ్రష్టుడా అని నేను మిమ్మల్ని అంటున్నా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంతే కదా, చాలామంది సంపే మాటలు వింటున్నారండి. సత్యమైన మాట వింటారా? అబ్బా ఆ మాటలు మాకు గుర్తులే, కాసేపు వచ్చి మందిరంలో కూర్చుని ఆ మాటలు వస్తాయి అబ్బో, అదే ఇక్కడ ఇంకేదైనా తిరణాలు కానీ పెడితే అంతమంది వచ్చి ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు వినటానికి రారు. దేవుని మాటలు అప్పుడు దీని పెట్టిన ఒక్కసారి ఆ మాట నీకు టచ్ అయింది అనుకోండి, నీ జీవితాన్ని దేవుడు ఆ మాట ద్వారా మార్చేస్తాడు. 2000 సంవత్సరాల క్రిందట ఎంతమంది చెప్పినా నేను మారలా, కానీ ఒక్కటే ఒక్క మాట నన్ను మార్చింది. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని. దాని స్తోత్రం కలుగునగాక. ఆ ప్రభు మాట్లాడిన మాట ఈ రోజున ఈ ఇండియాలో ఇంచుమించు 18 రాష్ట్రాల్లో దేవుడు వాడుకున్నాడు. ఇంచుమించు 13-14 దేశాలు అప్రేదేని పెట్టారా, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, శ్రీలంక, ఆఫ్రికా, తర్వాత బహ్రీను, దుబాయ్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఎన్ని దేశాల్లో వాడుకుంటున్నాడు. ఇంకా 3 మీటింగ్లు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి. ఏది? ఇండోనేషియా, రెండవది కాలిఫోర్నియా, మూడవది యూరప్, ఇటలీ, తర్వాత ఆ ప్రాంతాలు. ఏ అర్హత లేని వాళ్ళను ఆయన మాట మార్చి ప్రపంచ దేశాల్లో వాడుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన మాట వింటే నీ జీవితానికి ఒక విలువనిస్తాడు దేవుడు. కానీ మనుషుల మాట వింటే నీ జీవితం పాడైపోతుంది. మనుషుల మాట నీ కొంప కూల్చేతడు చేస్తుంది. మనుషుల మాటలు నమ్మటానికి వీల్లేదు. వాళ్ళ మాట వీళ్ళ మాటని ఎంతోమంది సంసారాలు కూడా నాశనం చేసుకుంటారు. వాళ్ళు అన్నారుగా, వీళ్ళు అన్నారుగా. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకొక వాక్యం చదవండి, ఇంకొక వాక్యం. హల్లెలూయా. ఎప్పుడైతే బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 10వ వాక్యం. అక్కడ రాయబడ్డ మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవు గైకొని నీ దేవుడని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ దేవుడని యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించున్నట్లు. చూడండి, నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఇప్పుడు మేలు జరగాలంటే ఒకడే దేవుని భయం ఉండాలి, రెండో దేవుని మాట వినాలి, మూడోది ఆయన వైపు మళ్ళాలంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలా బరిగొడ్ని ఇటు మళ్ళించరా అంటారు. చూడండి, ఆ బరిగొడ్ని ఏం చేస్తారా, కొంచెం ఇటు మళ్ళించాయా, ఇటు మళ్ళించు అంటే అది మళ్ళకుండా వెళ్ళిపోతుందని అర్థం. అల్లదిగా గొర్రెలు ఇటు మళ్ళించు, ఇదిగో మేకలు ఇటు మళ్ళించు. నీ మనసు ఎటేటో మలుతుంది. కానీ నీకు మేలు జరగాలంటే నీ మనసు ఎటు మళ్ళాలి? దేవుడి వైపు మళ్ళాలి. నీ హృదయం దేవుని వైపు మళ్ళాలి. నీ కుటుంబం దేవుని వైపు మళ్ళాలి. నీ ఆలోచనలు దేవుని వైపు మళ్ళినప్పుడు అప్పుడు మహిమ గల కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది మనసు పేకాట్ల వైపు, కొంతమంది మనసు పాపం వైపు, మరి కొంతమంది మనసు సినిమా హాల్ వైపు, వ్యర్థమైన కార్యాల వైపు మలుతున్నాయి, కానీ దేవుడి వైపు మలటం లేదు. ఇదిగో ఈ రాత్రి మేలు జరగాలని నువ్వు కోరుకుంటే ఇప్పటికైనా పర్వాలేదు, నీ మనసు ఎటు మళ్ళాలి? దేవుని వైపు మళ్ళాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారిగా నువ్వు చేస్తావంటున్నాడు. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన వైపు మళ్ళాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మనస్సు మళ్ళినప్పుడు మహిమ గల కార్యాలు మన జీవితంలో చేస్తాడు ఆయన. మూడవది, అప్పుడే దీని బిడ్డలారా, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మన జీవితంలో మేలు జరగాలంటే ప్రధానముగా దైవ భయం ఉండాలి, రెండవది దేవుని మాట వినాలి, మూడవది దేవుని వైపు మళ్ళినప్పుడు ఎవరు ఎన్ని ఆటంకపరిచినా, ఎన్ని అడ్డు పెట్టినా, ఏదేదో మాట్లాడినా ఆటోమేటిక్గా దేవుడు ఘనమైన కార్యాలు ఇళ్లలో చేస్తూనే ఉంటాడు.
సమయం లేదు కనుక అందరి పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలను ఒకసారి మీరు ధ్యానించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. 2 చేతుల పైకెత్తి, దేవుని భయం కావాలయ్యా, దేవుని భయం కావాలి. యోసేపు దేవుని భయం కలిగి పాపము చేయలేదు. మంత్రసాలు దేవుని భయం కలిగి నరహత్య చేయలేదు. అబ్రహాము దేవుని భయం కలిగి దేవుని ఆజ్ఞ మేరలేదు. ఈరోజు నా దేవుని భయం నీలో ఉందా? రోమా పత్రికలో దేవుడు చెప్తున్నాడు, నాశనము వారి మార్గములో ఉన్నది, శాంతి మార్గము వాళ్ళు వెరగరు. కారణం ఏంటి? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దేర్ ఐస్. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరివైనా ఎక్కడ ఉన్నా ఆయన భయముతో బ్రతుకు. ఇప్పటిదాకా దేవుని భయము లేకుండా విచ్చలవిడిగా బ్రతికావా? ఇష్టానుసారంగా జీవించావా? దేహం ఆయనది, దేహం ఆయన సొత్తు, దేహం ఆయన కాలయం. దేహము నిమిత్తమై ఒక దినాన ఆయనకి లెక్క చెప్పాలి. నువ్వు కాళ్ళతో, చేతులతో, హృదయముతో, ఆలోచనలతో చేసిన ప్రతి క్రియకు రేపు న్యాయపీఠం ఎదుట నీవు తీర్పులో నిలబడాలి. తీర్పులో నిలబడాలి. ప్రార్థన చేయండి. దైవ భయం నాకు రావాలి. దైవ భయం మా ఇంట్లో ఉండాలి ప్రభు. దైవ భయం మా ప్రాంతంలో ఉండాలి. అబ్రహాం అంటున్నాడు, ఈ ప్రాంతంలో దేవుని భయం బొత్తిగా లేదు. ఈ రాత్రి దేవుని భయం కావాలి. ప్రతి ఇళ్ళకి దేవుని భయం కావాలి. దేవుని భయం ఉన్న చోట పాపము జరగదు. దేవుని భయం ఉన్న చోట విచ్చలవిడి క్రియలు ఉండవు. దేవుని భయం ఉన్న చోట ప్రార్థన ఉంటుంది. దేవుని భయం ఉన్న చోట స్తుతి ఆరాధన ఉంటుంది. దేవుని భయం ఉన్న చోట దేవుని యొక్క వాక్య ధ్యానం ఉంటుంది. దేవుని భయం ఉన్న చోట దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఈ రాత్రి కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబానికి మేలు జరుగునట్లుగా దేవుని భయము కలిగిన ఆ జీవితం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి. నీ భయము నాకు కావాలయ్యా.